సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు బ్రదర్. That's all. Yeah. అందరికీ నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు 13వ సెషన్లో మనమంతా ఉన్నాం. మాస్టర్ గారు ఎన్నో కష్టమైన విషయాలన్నీ కూడా మనకు అనుభూతులనికి తీసుకుని వచ్చేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈనాడు పార్ట్ 2 ది సెంటర్ అండ్ ది సోల్ చదువుకోపోతున్నాం. అయితే కేంద్రం, ది సోర్స్ ఆఫ్ లైట్, ఈశ్వరీయ దివ్య ప్రకాశపు మూలం అంటే సృష్టికి పూర్వము ఏముంది? మనకు తెలిసిందంతా కూడా సృష్టి తర్వాత ఏమొచ్చిందని మనం చూస్తున్నాం. కానీ సృష్టికి ముందు అసలు సృష్టి ఎలా వచ్చిందనేది మొత్తం ఎంతో గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాజీ గారు దీంట్లో. అయితే మన సాహిత్యాన్ని గన పరిశీలిస్తే ఋగ్వేదంలో 10వ మండలంలో 129వ హిమ్న్ అంటాం, స్తోత్రంలో ఫస్ట్ శ్లోకాలో దీని గురించి రాయబడింది. ఈ నాసదేయ సూక్తాన్ని గురించి బాబూజీ, చారీజీ చాలా గొప్పగా చెప్తారు. ఆ తర్వాత చూద్దాం. అక్కడ ఫస్ట్ శ్లోకాలో ఏమి రాయబడింది అని గనక చూస్తే చాలా కష్టమైన విషయం అయినా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు పోయేదానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ శ్లోకాలో ఏం చెప్తుంది అని అంటే, నాసదాసీన్నో సదాసీత్ తదానీం నాసీత్ రజో నో వ్యోమా పరోయత్ కిమావరీవః కుహకశ్య శర్వన్న అంబః కీమాసీత్ గహనం గభీరం. శ్లోకం కూడా అట్లే ఉంటుంది. అంటే తదానీం నా ప్లస్ అసత్ ఆసీత్, నా ప్లస్ సత్ ప్లస్ ఆసీత్. ఈ సృష్టింపబడేదానికి ముందు, సృష్టి అంటే మనం అంతా ఎంత చూస్తున్నాం కదా, విశ్వం, ఖగోళాలు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాంట్లో. దీనికి ముందు ఏముంది అని అంటే ఎంత గొప్పగా రాస్తారు ఆ ఋగ్వేదంలోనంటే, అసత్ అనునది లేదు అని అంటే ఏంటి? నాన్ ఎగ్జిస్టెన్స్ లేదు. సరి తర్వాత ఏం చెప్తాడు? సత్ అనున్నది లేదు, ఎగ్జిస్టెన్స్ కూడా లేదు. ఎంత విభ్రమగా ఉంది కదా. సృష్టింపబడేదానికి ముందు అసలు సృష్టి ఎలా వచ్చింది అని అంటే, దెర్ ఇస్ నో నాన్ ఎగ్జిస్టెన్స్, దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. బాబూజీ మహారాజ్ ఇట్లే మాట్లాడతారు. అసత్ అనున్నది లేదు, సత్ అనున్నది లేదు, అవ్యక్తం లేదు, వ్యక్తం లేదు. వ్యక్తం అంటే మేనిఫెస్టెడ్, కనపడేది. అది లేదు. నాన్ మేనిఫెస్టెడ్ లేదు, నాన్ మేనిఫెస్టెడ్ లేదు, మేనిఫెస్టెడ్ లేదు, అవ్యక్తము లేదు, వ్యక్తం లేదు. ఇంకేముంది? అదృశ్య రూపము లేదు, రూపము లేదు. బిఫోర్ ది క్రియేషన్. అంటే వీరంతా కూడా వాళ్ళు కేంద్రాన్ని గురించి మాట్లాడుతున్నారు, భూమాని గురించి మాట్లాడుతున్నారు, ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ గురించి మాట్లాడుతున్నారు. దేర్ ఈస్ నో నాన్ అబరెంట్, దేర్ ఈస్ నో అబరెంట్. ఎంత గొప్పగా చెప్తారు. అసలు ఆ పదాలు వాళ్ళకే చెల్లు.
అంటే అసత్ అనున్నది లేదు, సత్ అనున్నది లేదు, నాన్ ఎగ్జిస్టెన్స్ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు, అవ్యక్తము లేదు అంటే నాన్ మేనిఫెస్టేషన్ లేదు, వ్యక్తము లేదు అంటే మేనిఫెస్టేషన్ లేదు, అదృశ్య రూపము లేదు అంటే నాన్ అబరెంట్ లేదు, దృశ్య రూపము లేదు, అబరెంట్ లేదంటాడు. దెన్ వాట్ ఈజ్ ఇట్ చెబుతూ, నా ప్లస్ అసీత్ రజో నో ప్లస్ వ్యోమ పరోయత్ అని అంటాడు. పరోయత్ అంటాడు అంటే పైన అంతటా వ్యాపించి ఉండే ప్రకాశ గుణము గల ఆకాశము లేదు. అంటే సృష్టికి ముందు దెర్ ఇస్ నో స్కై, దెర్ ఇస్ నో నథింగ్. ఆకాశము లేదు అంటాడు. ఆకాశం అంటే మనం పైన చూస్తాం కదా, నక్షత్రాలు ఇవన్నీ దానిపైన. ఆకాశం కూడా లేదంటాడు. ఓకే, అయితే కిం ప్లస్ ఆవరీవహ కుహ ప్లస్ కశ్య శర్వన్న. అప్పుడు దీన్నంతా ఏది కవర్ అయ్యింది? సృష్టికి ముందు అసలు ఏదున్నది? ఏది మొత్తం కప్పబడి ఉంది? ఓకే, ఎవరి యొక్క ఆనందం కోసం ఈ ఆకాశాన్ని అసలు ముందు అది ఉన్నింది అని అంటున్నాడు. అని చెబుతూ ఆయన ఏమంటారు అంటే, ఇక్కడ ఏది కప్పబడి ఉంది, అది ఎక్కడుంది, దీన్ని ఎవరు రక్షిస్తున్నారు అంటే సృష్టికి ముందు దాని పర్పస్ ఏంటి? ఎంత గొప్పగా మాట్లాడతారు. అంబహ కిం ప్లస్ ఆసీత్ గహనం గభీరం అని అంటే ఆయన చెబుతూ, ఈ విశ్వానికి ముందు అసలు ఏమున్నింది, ఏ జలం ఉంది, ఏ స్పేస్ ప్లాస్మా ఉన్నింది, అది ఎంత లోతుగా ఉంది, అది ఎంత గంభీరంగా ఉంది అని అంటాడు. అని అంటే ఈనాడు సైంటిస్టులు చెప్తూ ఉంటారు కదా, మనకి ఈనాడు సాలిడ్స్ తెలుసు కదా, గట్టి పదార్థాలు, లిక్విడ్స్ తెలుసు, ద్రవ పదార్థాలు, గ్యాస్ వాయు పదార్థాలు తెలుసు. కానీ ఈనాడు సైంటిస్టులు ఏమంటారు? ప్లాస్మా అంటారు. వాళ్ళ దృష్టిలో ప్లాస్మా అంటే ఒక గ్యాస్. అది ఎంత వేడిగా ఉంటుంది అంటే ఎలక్ట్రాన్స్ ను స్ప్లిట్ చేసి తర్వాత అయాన్స్ ను స్ప్లిట్ చేసి ఇది మొత్తం సృష్టిని తయారు చేసిందనే, సృష్టి నిర్మాణం జరిగిందనే ఊహలో ఉన్నారు. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఇది నిజంగా తయారు చేసిన ఆ తత్వం ఏంటి, ఇది నిజంగా మనం కనుక్కోగలమా? అందుకే బొమ్మరపోతనంటాడు, ఎవ్వనిచే జనించు జగము. అసలు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్వని లోపల నుండు లీనమై. దీన్ని ఎవరు సృష్టించారు? ఇది ఎవరి లోపల ఉన్నింది? ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు. ఇది ఎవరితో నాశనం అవుతూ ఉంది? మూల కారణమెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు. అనాది మధ్య సంహారం చేసేవాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. ఈయనంతటి నడిపించే అక్కడ సృష్టికి ముందు ఏది ఉంది? వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ అని అంటాడు. అది ఏది? అది ఏ తత్వం అని అంటే, మన బాబూజీ మహారాజ్ దీన్ని పట్టుకొని, నాసదీయ సూక్తాన్ని పట్టుకొని చివరికి ఆయన ఏమంటారు అని అంటే, దానికి ముందు కేంద్రం ఉన్నింది అని అంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చదువుకునే పార్ట్ 2 అనేది ది సెంటర్ అండ్ ది సోల్. చూస్తున్నారు కదా హెడింగ్, 25th పేజ్. ది సెంటర్ అండ్ ది సోల్. సెంటర్, సోల్. సెంటర్ అంటే కేంద్రం, అక్కడి నుంచే మొత్తం విశ్వం, అన్ని ఆత్మలు అన్నీ వచ్చాయి.
ఈనాడు మనమున్నా, మన ఆత్మ ఉంది అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మూలం నుంచి వచ్చింది. మూలమే కదా, ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ అంటాం కదా. నువ్వు దాన్ని ఏ పేరైనా పెట్టి పిలుచు. కాబట్టి ఆ కేంద్రం ఏంటి, ఆత్మ ఏంటి, దీని గురించి ఎంత గొప్పగా వర్ణిస్తాడు అని అంటే, మనం తదేకంగా దీన్ని మనసు పెట్టి చూద్దాం. పెద్ద ఆయన ఏం చెప్తాడు అనేది మనం చూద్దాం. ఇక్కడ 27th పేజ్, ది స్టోరీ ఆఫ్ ది సోల్, అంటే మన ఆత్మ యొక్క కథ. అంటే మనందరికీ ఒక కథ ఉంది. ఎవరిని కదిలించినా వారి లోపల ప్రతి ఒక్కరి కథ ఉంది. ఏమండి మీ కథ అంటే మనం చెప్తాం. మీ కథ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది, భిన్నమైన కథ ఉంది. ఇట్స్ ఓకే. మన కథ మన లోపల ఉండే ఎన్నో విషయాల మీద, సంఘటనల మీద, సంస్కారాల మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సో కథ రాయమంటే మనం చాలా బాగా రాస్తాం. అయితే ఇక్కడ మాస్టర్ ఏం రాస్తున్నారు? ది స్టోరీ ఆఫ్ ది సోల్, ఆత్మ యొక్క కథ రాస్తున్నారు. చూద్దాం పెద్ద ఆయన ఏం చెప్తాడో చూద్దాం. 27th పేజ్, ది ఫస్ట్ పేజ్, ఫస్ట్ పేరా. When the heart is at peace, the mind is at ease. ఎంత గొప్పగా చెప్తా, అండర్లైన్ చేసుకోవాల్సింది. When the heart is at peace, the mind is at ease. Your spiritual anatomy project channels the hallmark quality of the soul, that is peace. What is hallmark? Peace. In this peace, you begin the journey to return to a state of inner balance, inner order, and the harmony similar to a state before creation, the original state. At times, we wonder what the original state was before creation. మనం ఇప్పుడు చర్చించుకున్నాం కదా ఆ శ్లోకాన్ని గురించి. ఈయన ఏమంటున్నారు అని అంటే, మనస్సు ఎప్పుడు శాంతముగా ఉండును, ఎప్పుడైతే హృదయము శాంతిస్తే కదా. మనస్సు ఎప్పుడు సుఖంగా ఉంటుంది, ఈజ్, సౌకర్యంగా ఉంటుంది అని అంటే ఎప్పుడైతే హృదయము శాంతిస్తే. అందుకే మనం హృదయం మీద ధ్యానం చేస్తాం. కాబట్టి మనం చేసే ఈ ఆధ్యాత్మిక మానవ నిర్మాణ శాస్త్రపు ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనం తీసుకున్నామో, ఇదేం చేస్తుంది అని అంటే, మన లోపల ఆత్మ యొక్క ఐఎస్ఐ మార్క్ ఏంటి? ఆత్మ యొక్క చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి? శాంతిని కలిగిస్తుంది. చెప్తూ ఉంటారు కదా, అశాంతస్య కుతః సుఖం. అశాంతిగా ఉండేదానికి సుఖం ఎక్కడ? కాబట్టి ఈ శాంతిలో, అంటే శాంతి అంటే ఏంటి అని అంటే, ఈ శాంతి ఎలా చెప్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం మన యొక్క ముందు స్థితి, సృష్టికి ముందు ఏమున్నింది అని అంటే ఆంతరంగిక సమత, ఆంతరంగిక క్రమశిక్షణ, ఆంతరంగిక సామరస్యం, హార్మోని. ఎప్పుడైతే మనము సృష్టికి ముందుగా ఉండే స్థితిని మనం ఎప్పుడైతే చేరుతామో అప్పుడు మాత్రమే శాంతి వస్తుంది అంటాడు. ఎంత గొప్పగా చెప్తాడు. అసలు సృష్టికి ముందు ఏమున్నది? ఆ స్థితిని మనం తెచ్చుకోవాలి కదా. ఆ స్థితిని తెచ్చుకోవాలి అంటే ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లో, స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్లో ఎప్పుడైతే వస్తే, నీ లోపల ఆంతరంగిక సమత, అంటే బ్యాలెన్స్, హార్మోని, సామరస్యం, ఆర్డర్, ప్రతి ఒక్కటి ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటాయట. ఎందుకు అనంటే, ఈ సమతాస్థితి కానీ, క్రమ పద్ధతి కానీ, సామరస్యం కానీ
ఇవన్నీ మన యొక్క ఆది స్థితిని తెలుపుతుంది అని అంటున్నాడు. ఒక కుతురు మనకే అర్థం కాదు. అసలు సృష్టికి ముందు ఏమున్నింది, ఎటువంటి స్థితి ఉన్నింది, దాన్ని ఎలా అర్థం చేసుకోగలం, ఎలా అర్థం చేసుకోగలం? ఆయన ఎంత బాగా సెకండ్ పేరాలో వర్ణిస్తాడు అని అంటే నిజంగా మనకు దిమ్మ దిగేలు తిరుగుతుంది. అలా ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు. ఎంత సులభంగా, ఎంతో కష్టమైన విషయాన్ని ఎంతో సులభంగా ఆయన వర్ణిస్తారు. పూజ్య దాజీ మహారాజ్, ఇమాజిన్ దిస్, జస్ట్ ఊహించు. వీఆర్ స్టాండింగ్ ఇన్ అన్ ఓపెన్ ఫీల్డ్ అండర్ ఎ క్రిస్టల్ బ్లూ స్కై. Trees dot the meadows around you and you hear a stream bubbling nearby. ఎంత వర్ణనాత్మకంగా ఉంటుంది. From this setting crop out all the trees, the meadows and the stream. Now what do you see? Now what do you see? Vast stretches of land and the blue sky. Now imagine, all the land is gone, the entire planet disappears. You are floating in the cosmos. You are floating in the cosmos amid ethereal glow of stars and the cosmic hum of galaxies. And the ethereal glow of stars and the cosmic hum of galaxies now make the cosmos disappear. Make the cosmos disappear. All the stars, galaxies, and all other celestial bodies are gone. Nothing remains. There is no light or matter around you. All around is the infinite nothingness of space, enveloped indescribable darkness and pristine silence. This was the original state before creation. You have to underline. A state of perfect balance and total integration exemplified the idea of yoga in samadhi. From the original state, creation burst forth. ఎంత గొప్పగా చెప్తాడు. ఇది కన్నా మనం ఊహించుకోమంటాడు, మనందరినీ ఊహించుకోమంటాడు. ఏమంటాడు? మీరు అలా బయటికి వెళ్ళి ఒక ఆకాశంలో నక్షత్రాలంతా ఉన్నాయి, నీల ఆకాశం పైన ఉంది, అలా పోయి బయట నిల్చుకోమంటాడు. ఇది మనకు సాధ్యమా తెలియదు. ఇదంతా ఇది కదా, కాంక్రీట్ జంగల్ కదా. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి అట్లా పైకి చూసి పైన ఏముంది, మేము మా ఊర్లలో బయటికి వెళ్తే మనం చూసేవాళ్ళం. యాక్చువల్గా ఒక్కొక్క ఆశ్రమం ఉండేది అక్కడ. అక్కడికి వెళ్ళి రాత్రిపూట ఆ ఇసుక తిన్నెలు ఉంటే ఇసుక తిన్నెల మీద కూర్చొని అలా పైన ఆకాశం వైపు చూసేవాళ్ళం. అంటే అక్కడ ఏం కనపడుతుంది మనకు? మన చుట్టూ చెట్లు, చెట్ల మధ్య పచ్చిక బీళ్ళు, తరువాత పక్కన కోనేరో నదో ఉంటే ఒక ప్రవాహం గలగల పారుతూ ఉంటుంది. ఇమాజిన్. ఓకే, సో బయట పోయి నిలబడుకున్నాం. సో మన చుట్టూ మంచి చెట్లు. ఇమాజిన్, ఊహించండి, చెట్లున్నాయి, పచ్చిక బీళ్ళున్నాయి, గలగలా పారే నదులున్నాయి, ఓకే, సెలయేర్లు ఉన్నాయి కదా. సో ఇలా ఊహించుకుంటున్నారు మీరంతా. సో నేను అక్కడున్నాను. సో ఈ సెట్టింగ్లో, ఈ ఊహా నిర్మిత తత్వంలో ఒక్క తూరి మీరేం చేస్తారు అని అంటే, క్రాప్ అవుట్ అంటే చెట్టును కట్ చేయి, పచ్చిక బిల్లును కట్ చేయి, తర్వాత సెలయేర్లను తీసేయి. చెట్లు లేవు, పచ్చిక బీళ్ళు లేవు, సెలయేర్లు తీసేయి. అప్పుడు ఏముంది? అప్పుడు ఏముంది అని అంటే, మనకు ఈ పెద్ద భూమి కదా, తరువాత ఆకాశం, నీలాకాశం. అంటే చుట్టూ ఏమీ లేదు, బిల్డింగ్స్ లేవు, ఏమీ లేవు, అన్నీ క్రాప్ అవుట్ చేసాం, అంటే కొట్టేశాం, కత్తిరించాం.
మనకు చుట్టూ చూస్తే ఏముంది? పైన నీలాకాశం, కింద భూమి. అంతే కదా? అంతే కదా? ఇవన్నీ తీసేస్తే బిల్డింగ్స్ వెళ్ళిపోయాయి, జలపాతాలు వెళ్ళిపోయాయి. తీసేస్తే ఉండేదేంటి? పైన ఆకాశం, కింద భూమి. ఓకే, సరే. అక్కడ ఉన్నారు కదా మీరు, అక్కడే ఉన్నారు కదా. పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది. ఇప్పుడు భూమి పోయింది, పైన ఉండేటువంటి గ్రహాలంతా వెళ్ళిపోయాయి. భూమి పోయింది, ఆకాశం వెళ్ళిపోయింది. జస్ట్ ఇమాజిన్. భూమి లేదు, ఆకాశం లేదు. అప్పుడేముంది? అప్పుడేముంది అంటే నువ్వు ఉండేదానికి భూమి లేదు, పైన ఆకాశం లేదు. అప్పుడు నీ స్థితి ఎట్లా ఉంది అని అంటున్నాడు. అప్పుడు నీవు విశ్వంలో తేలియాడుతూ ఉన్నావు. జస్ట్ ఇమాజిన్, ఊహించమంటున్నాడు. తరువాత నక్షత్రాల యొక్క ప్రకాశం, పైనుంచి నక్షత్రాల యొక్క ప్రకాశం మనకు కనపడుతూ ఉంది కదా. మనకు ఈ విశ్వం, నక్షత్రాల యొక్క ప్రకాశం, ఒక పక్క గ్యాలక్సీలు. గ్యాలక్సీలు అంటే నక్షత్ర మండలాలు. నక్షత్ర మండలం అంటే అది మిలియనో బిలియనో ఉండేటువంటి నక్షత్ర సమూహాలు. ఇవన్నీ మనకు కనపడతాయి కదా. నక్షత్ర సమూహాలు ఉన్నాయి, ఏమంటాం, గ్యాలక్సీలు ఉన్నాయి, అంటే నక్షత్ర మండలాలు ఉన్నాయి. మనం అక్కడ ఫ్లోట్ చేస్తున్నాం. ఓకే ఓకే, అక్కడ ఉన్నాం కదా, అక్కడ అందరము ఉన్నాం కదా. ఇప్పుడు ఒక్క తూరి ఆలోచించండి. ఏదైతే కనపడే విశ్వం ఉంది కదా, అది వెళ్ళిపోయింది. నక్షత్రాలు వెళ్ళిపోయాయి, నక్షత్ర మండలాలు వెళ్ళిపోయాయి. ఈ ఖగోళంలో ఉండే ఎన్నో గోళాలు ఉన్నాయి కదా, సెలెస్టియల్ బాడీస్ అంటాం కదా. ఈ ప్లానెట్, ఆ ప్లానెట్, మనం చెప్తూ ఉంటాం కదా, ఎన్నో గ్రహాలు. ఇవన్నీ అవన్నీ వెళ్ళిపోయాయి, అవన్నీ పూర్తిగా వెళ్ళిపోయాయి. అప్పుడు ఏముంది? పెద్ద ఆయన అడిగేది, అప్పుడు ఏముంది? ఏముంది అప్పుడు? నథింగ్ రిమైన్స్. నథింగ్ రిమైన్స్ అంటే పూర్తిగా శూన్యత్వం ఉంది. అంతే కదా, పూర్తిగా శూన్యత్వం ఉంది. అక్కడ ప్రకాశం లేదు, పదార్థం లేదు. నీ చుట్టూ ఏముంది? నీ చుట్టూ ఉండేది అనంతమైనటువంటి శూన్యత్వాన్ని నువ్వు చూస్తున్నావు. అనంతపు శూన్యత్వాన్ని చూస్తున్నాం. అది ఎలా ఉంది అంటే ఎంత చీకటిగా ఉంది. ఎంత చీకటిగా ఉంది అని అంటే ఇండిస్క్రైబుల్ డార్క్నెస్. అంటే మనం వర్ణించలేం ఎంత చీకటిగా ఉందా అనేది. ఇంకక్కడ ఎట్లా ఉంటుంది? ప్రిస్టైన్ సైలెన్స్, సహజమైనటువంటి నిశ్శబ్ద స్థితి అక్కడుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ స్థితి, ఏ శూన్యత్వ స్థితిని మనం అనుకుంటున్నామో, ఏ సహజమైనటువంటి ప్రశాంతత ఉందో, ఇది సృష్టికి ముందుండేటువంటి ఒరిజినల్ స్టేట్. ఆది స్థితి, సృష్టికి ముందు ఉండేటువంటి ఒరిజినల్ స్టేట్ అంటున్నాడు. ఆ స్థితి అంటున్నాడు. అక్కడ ఎలా ఉంది? సంపూర్ణ సమత, బ్యాలెన్స్, సంపూర్ణ సమగ్రం. అరే అది వేరు ఇది వేరు అనేది లేదు, సమగ్రతా స్థితి. అందుకే మన వాళ్ళు ఎలా చెప్పేవారు అంటే, యోగా అని అంటే సమాధి,
సమాధి అంటే సమ ప్లస్ ఆది, అంటే మొత్తం విష్ ఏదైతే సృష్టికి ముందు ఉండేటువంటి ఆ సమస్థితి, ఆ సమస్థితి నుంచి సృష్టి వచ్చింది. ఆ సమస్థితి నుంచి సృష్టి వచ్చింది. కాబట్టి సృష్టికి ముందు సమస్థితి ఉంది. సృష్టికి ముందు ప్రిస్టైన్ సైలెన్స్ అంటే సహజమైనటువంటి ప్రశాంతత ఉంది. అది ఎలా ఉంది సృష్టికి ముందు ఉండే స్థితి అంటే అది అలా ఉంది అని అంటారు. అంతే కదా ఆయన చెప్పేది. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు అని చెప్తాడు కదా. ఇంకా చెబుతూ అదే భాగవతంలో మనం వెళ్తే ఆయన ఇంకా ఏం చెప్తారు అంటే చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. అంటే మన దాసి ఎలా రాశారో, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండు ఏకాకృతి వెలుగు నతనినే సేవింతు. అంటే పెద్దవాళ్ళు ఎలా రాశారో దాన్ని మన ఈనాడు మనందరికీ అర్థమయ్యే భాషలో ఆయన చెప్తున్నాడు. సో ఈ భాగవతంలో ఏం చేయాలి, లోకంబులు అంటే ఈ మొత్తం వరల్డ్స్ ఏదైతే ఉన్నాయో, లోకేశులు అంటే దీనంతా నడిపించే పెద్దవాళ్ళు, లోకస్తులు అంటే మనమంతా తెగిన ఇవన్నీ వెళ్ళిపోయాననుకో, క్రాపప్ వెళ్ళిపోతే చివరి ఏముంటుంది, పెంజీకటి. అదే కదా ఆయన చెప్పేది. ఏమని చెప్తాడు, ఇన్డిస్క్రైబుల్ డార్క్నెస్ అని అంటే పెన్ చీకటి, అంత గొప్ప చీకటికి అవ్వల దాని ముందు ఏముందో ఆ దాన్ని నేను అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు నతని నీ సేవించను ఉండేటువంటి ఆ ది సోర్స్, ది సెంటర్, దాన్ని నేను సేవిస్తాను అని అంటారు. కాబట్టి ఈ పేర మీకు అర్థమైంది అనుకుంటాను. మళ్ళా నేను చెప్పాలో లేదో నాకు తెలియదు. కాబట్టి మన ఒరిజినల్ స్టేట్ ఎలా ఉంది అని అంటే, నువ్వు ఉన్నావు, మొత్తం అంతా వెళ్ళిపోయింది అనుకో, ఏముంటుంది, పైన ఆకాశం కింద భూమి ఉంటుంది. అది వెళ్ళిపోయింది అనుకో, నక్షత్రాలు ఉంటాయి కదా, అంతే కదా, నక్షత్రాలు ఉంటాయి. ఈ తర్వాత ఎన్నో సెలెస్టియల్ ఆ ఖగోళానికి సంబంధించి అవి కూడా వెళ్ళిపోయినాయి అనుకో, ఏముంటుంది, సంపూర్ణ శూన్యతావస్థ కదా, సంపూర్ణ చీకటి కదా, అది సంపూర్ణ సహజ ప్రశాంతత కదా. కాబట్టి అందుకే యోగంలో ఎటువంటి స్థితి పొందాలి, మనం మెడిటేషన్ చేస్తున్నాము అని అంటే, సో ఎంత బాగా తీసుకుని వస్తాడు. నువ్వు ధ్యానం చేస్తున్నావు అని అంటే నీ లోపల ఆకాశ స్థితి అంటే ఇన్నర్ బ్యాలెన్స్, సమత ఉందా మన లోపల, సామరస్యం ఉందా, ఒక క్రమశిక్షణ మన లోపల ఉందా, అది సమ ఆది అని అంట. ఓకే, దీన్ని మనం నిదానంగా ఉడపోసుకొని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, కాబట్టి మనం ఈనాడు సహజ మార్గంలో ఈ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్కి వచ్చాము అని అంటే ఎందుకు వచ్చాము? యువర్ స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఎండివర్ టు రీక్రియేట్ ది ఒరిజినల్ స్టేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది చాలా గంభీరమైనటువంటి సబ్జెక్టు. కాబట్టి దీన్ని మనం ఎంతో ఆసక్తితో ఇంట్రెస్ట్ తెచ్చుకొని వినాలి. A state of absolute peace where there is no entropy of emotions. Kya baat hai? A settled state of pure being where you are one with the universal existence, free from all contradictions. Eppudu spiritual anatomy project fructify avutadi. It is the life of balance, inspiration, excellence. Such human beings centered in the highest personify the promise that human లైఫ్ రిప్రజెంట్స్. కాబట్టి నేను ఎందుకు ధ్యానం చేయాలి?
నేనెందుకు ఆధ్యాత్మిక యాత్రను స్వీకరించాలి, నేనెందుకు ఆధ్యాత్మిక స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్లో నేనెందుకు పాల్గొనాలి అని అంటే ఆయన చెబుతూ, ఏదైతే మనం ముందుగా అనుకున్నామో ఆది స్థితిని మన లోపల మరలా సృష్టించుకునే దానికోసమే దీన్ని మనం ఎంపిక చేసుకున్నాము. అరే, ముందు ఆ స్థితి నుంచి వచ్చావురా నువ్వు, మళ్ళా నీవు ఆ స్థితికి తెచ్చుకోవాలి, ఆ స్థితికి వెళ్ళాలి అనేది ఇక్కడ. అంటే అది ఎట్లా ఉంటుంది ఆ స్థితి? పూర్తిగా ఎటువంటి అస్తవ్యస్తపు భావోద్రేకాలు మన లోపల ఉండదంటాడు. అంటే పూర్తిగా ఎలా ఉంటుందని, అబ్సల్యూట్ పీస్, సంపూర్ణమైనటువంటి శాంతి స్థితి మనం పొందవలసింది. అక్కడ దెర్ ఇస్ నో ఎంట్రోపీ ఆఫ్ ఎమోషన్స్. భావోద్రేకాలకు సంబంధించినటువంటి అస్తవ్యస్తం. ఎంట్రోపీ అంటే అస్తవ్యస్తం. మాస్టర్ గారు చెప్తారు కదా, జడోష్ణత. మనం రూమ్ లేకొస్తే పిల్లలు ఎట్లంటే అట్లా పుస్తకాలంతా వేసి ఉంటే ఎట్లా ఉంటుంది? దట్ ఈస్ ద ఎంట్రోపీ, అస్తవ్యస్తం. దాన్ని ఒక సీక్వెన్స్ గా పెట్టామనుకో ఇంట్లో ఉండే వస్తువులు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు అని అంటే, మనము సవ్యతా స్థితికి ఆటోమేటిక్ గా వస్తాము. మన లోపల మనం ఎలా ఉంటాము అని అంటే, ఎటువంటి కాంట్రడిక్షన్స్ అంటాడు, వైరుధ్యాలు మన జీవితంలో ఉండవు. మనము విశ్వ జనీన స్థితిలో, అంటే అందరిలో ఉండేటువంటి తత్వాన్ని మనం అనుభూతిలోనికి తెచ్చుకొని ఆ స్థితిని మనం అనుభవిస్తూ ఉంటాము అని అంటారు. అనంటే ఆ స్థితి ఎట్లా ఉంటుంది? సంపూర్ణ సమత, ఎప్పుడూ ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. తర్వాత ఎక్సలెన్స్, శ్రేష్టత ఉంటుందట మన లోపల. మన స్థితి ఎట్లా ఉంది? ఏదో ఎందుకు ఎక్కడికి వచ్చామంటే, ఏదో లేండి, ఏదో కూర్చుంటున్నాము, ఏదో చేసుకుంటున్నాము. నిస్సహాయత. ఎవరికైతే పనికిరాదో వాళ్ళకు మాత్రమే ఈ ఆశ్రమాలు అని అంటారు కదా. దట్ ఈస్ నాట్ అట్ ఆల్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్. పెద్దవాళ్ళని ఎవరైనా చూడండి, ఆధ్యాత్మికత వెనకలు ఎప్పుడైతే ఉంటుందో, శివాజీ, సమర్థ రామదాస్, మనం చూస్తున్నాం కదా. ఎవరైనా చూసుకోండి పెద్దవాళ్ళను, అందరూ. కాబట్టి ఆయన చెబుతూ, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రాజెక్టుకు వస్తావో నీకేమొస్తుంది? సమత, సహజమైనటువంటి సమతా స్థితి. నీ లోపల ఎప్పుడు ప్రేరణ కలుగుతూ ఉంటుందట, ఉత్సాహంగా ఉంటామంటాడు, శ్రేష్టత ఉంటుంది. అటువంటి వారు నిజంగా చెప్పాలి అని అంటే చాలా అత్యున్నతమైనటువంటి మనీషులు. అటువంటి వారు మానవ జీవితం దేనికోసం వచ్చిందో, మానవ జీవితము ఎందుకోసం ఇక్కడికి వచ్చాము, అది ఏదైతే ఉందో దాన్ని మూర్తిభవించినటువంటి మహాత్ములు అని అంటారు ఇక్కడ. ఓకే ఓకే రైట్. సో ఇక్కడ ఏం చెప్తారు అని అంటే, నెక్స్ట్ పేర, we become one with the original state by merging with it. For two entities to merge, they need to be the same kada. An oil drop can never merge with the ocean. It will only float on the surface. If tree will never merge with the sky, no matter how tall it grows. To merge with the infinite source, you need to become infinity. ఎంత గొప్పగా చెప్పారు పెద్ద ఆయన. So to merge with the infinite source, you need to become infinity too. The final merger is the coming together of two infinities. Imagine how much you have evolved to arrive at the infinite state. You become infinite itself. మనం ఇంత సులభమా? మాస్టర్ ఏమంటారు, ఇది ఓన్లీ సరళం అంటాడు, అంటే సింపుల్, సులభం అండు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీవు ఏదైతే ఇక్కడ సృష్టికి ముందు ఉండేటువంటి ఆది స్థితిని చేరాలి అని అంటే, నీవు ఆ స్థితితో నీవు లయం చెందాలి కదా. అంటే ఏంటి?
అంతకు ముందు ఏదుందో దానిగా నువ్వు తయారు కావాలి కదా. రెండు వస్తువులు కలవాలి అని అంటే రెండు వస్తువులు ఈక్వల్ గా ఉండాలి కదా, ఒకే తత్వంలో ఉండాలి కదా. దే నీడ్ టు బి ది సేమ్. డోంట్ అండర్లైన్. నీళ్లు నీళ్ళలో కలుస్తాయి, బాగానే ఉంది. ఇప్పుడు నూనె బిందు ఉందనుకో, మనం సముద్రంలో వేస్తే సముద్రంలో కలుస్తుందా? కలుస్తుందా? కలవదు. ఎన్ని సంవత్సరాలైనా కానీ అది బయటనే కనపడుతూ ఉంటుంది, నూనె బిందువుగా అలా తేలి ఆడుతూనే ఉంటుంది ఆ నీళ్ళ ఉపరితలం మీద. అది తేలి ఆడుతూనే ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే కదా. నీరు నీరుతోనే కలుస్తుంది కదా. అట్నే ఒక చెట్టు నేను బాగా పెరుగుతాను అనుకుని ఆకాశాన్ని చేరగలదా? చేరలేదు కదా. కాబట్టి అనంతమైనటువంటి ఆ కేంద్ర స్థితిని మనము చేరాలి అని అంటే మన లోపల మనం ఎలా తయారు కావాలి? యూనిట్ టు బికమ్ ది ఇన్ఫినిటీ. అంటే మనం అనంత స్థాయిని చేరాలి. అనంతం మాత్రమే అనంతమును కలుసుకోగలదు. ఎందుకు అనంటే చివరిలో మనం ఆ స్థాయిలో, కేంద్ర స్థాయిలో మనము లయం కావాలి అని అంటే రెండు, ఆ కేంద్రం అనంతం, మనం అనంతంగా ఎప్పుడైతే తయారవుతామో అప్పుడు మనము దగ్గరకు వస్తాము అని అంటాడు. అప్పుడు మనం దగ్గరకు వస్తాం అంటే మనం ఆ అనంత స్థితి చేరాలి అంటే మన లోపల ఎంత వికాసం కావాలి? మనలో ఉండే రాక్షస లక్షణాలేంటి? అవన్నీ వెళ్ళిపోయి మానవ లక్షణాలు రావాలి, మనీషి లక్షణాలు కావాలి, దివ్య స్థితులు రావాలి. మాస్టర్ ఏమంటారు తర్వాత? మనం అనంత స్థాయిలోకి మనం మన లోపల తత్వాన్ని పెంచుకోవాలి అని చెబుతూ లాస్ట్ లో ఒక సెంటెన్స్ చెప్తారు. యు బికమ్ ఇన్ఫినిటీ ఇట్ సెల్ఫ్. చివరికి నీవు అనంతంగా తయారు కావాలి. ఇట్లా ఎవరైనా చెప్పారా? మనం ఎన్నో ఆరాధనా పద్ధతులంతా మనం చేస్తూ వచ్చాము. అయితే అంటే మనం ఇక్కడ మాస్టర్ గారు చెప్పేదానికన్నా మనం అర్థంగా చేసుకుంటే ఇప్పుడు మనం దేన్ని పొందాలి? మనం ఆ విధంగా తయారు కావాలి కదా. నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ను కావాలి, మనం దాని మాదిరిగా తయారు కావాలి కదా. లేదు నేను ఇంజనీరింగ్ చదివి ఎంబీబీఎస్ చదువుతానంటే కాని పని కదా. కాని పని కదా. లేదు నేను అనంత స్థితిని చేర, నేను రాళ్ళను పూజిస్తాను అని అంటే కాని పని కదా. అందుకే అంటారు కదా చిల్లర రాళ్ళను. అంటే అర్థం ఏంటి? రాళ్ళను చూడు, రాళ్ళను ప్రేమించు, రాళ్ళలో ఉండే భగవంతుని యొక్క తత్వాన్ని చూడు అనేదే కదా. రాళ్ళలో ఉండే అనంతమైన తత్వాన్ని చూడు. అందుకే బాపూజీ అనేవాడు విగ్రహారాధనలో తప్పు లేదు, అయితే విగ్రహమే దేవుడు అనుకుంటే తప్పు. అరే విగ్రహంలో అనంత స్థితి ఉంది, కేంద్ర స్థితి కూడా దాంట్లో ఉందంటే అంటే అర్థం ఏంటి? అంటే మనం దేన్ని ఇక్కడ మనము ఖండించడం లేదు. ప్రతి ఒక్కటి మూలానికి తీసుకుని పోతుంది. ఎప్పుడు మనం అటువంటి సెన్సిటివిటీ కదా. భగవంతు దగ్గర పోయి కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తామంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతే కదా. దట్స్ ఓకే. ఇప్పుడు మనము చేరవలసిన స్థితి ఆయనంతా ఒక కథ మాదిరి చెప్పాడు కదా. చివరికి అది శూన్యత్వంగా ఉంది, కంప్లీట్ సైలెన్స్ గా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. అది నిజంగా చెప్పాలి అంటే ఏమీ లేని స్థితి మాదిరి ఉంది. ఆకాశం ఎలా ఉంటుంది కదా, ఏమీ లేని స్థితి మాదిరి ఉంది. కాబట్టి ఆ శూన్యత్వంతో ఆ అనంత స్థాయిని మనము చేరాలనేది మన గమ్యం. వాట్ ఈస్ మై గోల్?
ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు నువ్వు? ఎందుకయ్యా ఇది వింటున్నావు? ఎందుకయ్యా నువ్వు చెప్తున్నావు? సమాధి. సమాధి కదా. ఆది స్థితి ఏదైతే ఉందో అది కదా గోల్. మధ్యలో నువ్వు ఏమి చేసినా, ఎవరిని పట్టుకున్నా అది ఇంకా మధ్యస్థాయి అనే కదా. అందుకే బాబూజీ అంటాడు, ఇంతవరకు తెలిసిన గురువుని పట్టుకుంటే అంతవరకు తీసుకెళ్తాడు. దొంగ గురువు దొరికితే దొంగ గురువునే తీసుకెళ్తాడు. అనంత గురువుని పట్టుకున్నాం అనుకో అక్కడికి తీసుకెళ్తాడు. కాబట్టి మనమంతా ఎంత అదృష్టవంతులం అంటే, అరే ఇది కాదు, ఇవన్నీ మంచివే, కానీ మూలం అది ఉంది కదా, నేను దాన్ని చేరాలి. ఎవ్వని చే జనించు, అదే కదా మనం అనుకున్నది. ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాణి ఆత్మభావం అంటే ది ఇన్ఫినిట్. ఆ ఈశ్వరుని శరణు చొచ్చుతానంటాడు, ఈ ఈశ్వరుని కాదు. ఈశ్వరుడు ఈజ్ ద ఫంక్షనరీ ఆఫ్ ది నేచర్ కదా. కాబట్టి అది తయారు కావాలంటే మనం అట్లా వెళ్ళాల్సిందే కదా. ఓకే, ఇవన్నీ చేస్తూ వచ్చాం, కొంత లెవెల్కి మనం ఎవాల్వ్ అయ్యాం. ఏ పద్ధతి పట్టుకున్నా, ఏది పట్టుకున్నా చివరికేమో అది వెళ్ళాలి కదా. కాబట్టి ఇది ఏది తీసుకెళ్తుంది అని అంటే ఆయన ఎంత గొప్పగా చెప్తాడు అని అంటే, ఒక్క స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్. అంటే అర్థం ఏంటి అని అంటే, అనంతాన్ని చేరాలంటే అనంతంగా తయారు కావాలి, శూన్యత్వాన్ని చేరాలి అని అంటే శూన్యత్వంగా తయారు కావాలి. ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ చెప్తాం కదా, నా లోపల ఉండే ఈశ్వరీయ ప్రకాశపు మూలం. అది ఊరికంటే ఏం ఉపయోగం, దానికి తయారు కావాలి కదా బ్రదర్, సిస్టర్ అనేది ఇక్కడ తాత్పర్యం. ఓకే, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే, నెక్స్ట్ వెళ్తాను. నెక్స్ట్ ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది అని అంటే మనం చూస్తాం. అసలు హెడింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ది సెంటర్, ది సోర్స్ ఆఫ్ అబ్సల్యూట్ వైబ్రేషన్. అంటే మనమంతా ఇప్పుడు కేంద్రాన్ని గురించి మాట్లాడుతున్నాం. నిజంగా కేంద్రాన్ని గురించి మాట్లాడాలి అని అంటే మనం 13వ బిందువుకి వెళ్ళాలి కదా. 13th పాయింట్, టువర్డ్స్ ఇన్ఫినిటీ, అనంతయాత్ర. దాని తర్వాత వస్తుంది దాన్ని బాబూజీ ఎలా చెప్పాడు. పెద్ద అయినటువంటి ఎంతోమంది మహాత్ములు బాబూజీ చెప్పిన దాన్ని కేసీ వర్ధాచార్య ఎంత గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దట్స్ ఓకే, అవన్నీ మనం తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు దాజీ గారు ఏమంటున్నారు, ది సెంటర్, ది సోర్స్ ఆఫ్ అబ్సల్యూట్ వైబ్రేషన్. కేంద్రం అంటే ఏమిటి అని అంటే, అనంతమైన స్పందనకు మూలం. అసలు అనంతమైన స్పందన అంటే ఏంటి, ఫస్ట్ స్పందన అంటే ఏంటి, అనంతమైన స్పందన అంటే ఏంటి, దానికి మూలం ఏంటి? మూలం అంటే కేంద్రం అనుకుంటాం కదా. కేంద్రం నుంచి వచ్చేటువంటి అనంతమైన స్పందన అంటున్నాడు, అబ్సల్యూట్ వైబ్రేషన్ అంటారు. అసలు అబ్సల్యూట్ వైబ్రేషన్ ఎందుకు? సో ఎంత గొప్పగా ఆయన చెప్తారో. ఇది చాలా గూఢమైన సబ్జెక్ట్, చాలా గహనమైన సబ్జెక్ట్. దీన్ని మనం ఎంతవరకు మనం పట్టుకోగలుగుతామో అంతవరకు పట్టుకుంటేనే మనకు మంచిది. ఓకే, హౌ డిడ్ క్రియేషన్ కమ్స్ ఫోర్త్ ఫ్రమ్ ద ఒరిజినల్ స్టేట్? ఫస్ట్ క్వశ్చనే అట్లా రాస్తున్నాడు ఆయన. అంటే మనమంతా ఈ సృష్టిలో, ఓకే తర్వాత చదువు. త్రూ డైరెక్ట్ పర్సెప్షన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్, ది టీచర్స్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ అబ్జర్వ్డ్ that in the original state there existed center. The entire creation was merged in the center in the most subtle form. Brother sharing Jaichu, 25th page. The entire creation was merged in the center in the most subtle form. A single yet contains the entire human being in a subtle form, and the seed contains the tree in a subtle form,
So did the center contain within itself the seed for the entire creation. The seed was in the form of absolute vibration. ఎంత ఎంత గొప్పగా చెప్తాడంటే నా హృదయం అలా అయిపోతూ ఉంది యాక్చువల్గా. ఆయన ఏం రాస్తాడు? మనం ముందు ఆది స్థితి అనుకున్నాం, కేంద్రం అనుకున్నాం. ఆ కేంద్రం నుంచి సృష్టి ఎలా వచ్చింది? అని అంటే మన హార్ట్ఫుల్నెస్, మన మాస్టర్స్ ఉన్నారు కదా, లాలాజీ, బాబూజీ, వీళ్ళంతా కూడా ఎలా తెలుసుకున్నారు? డైరెక్ట్ పర్సెప్షన్ అని అంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు అంటున్నాడు. కళ్ళు మూసుకుని ప్రత్యక్షంగా వాళ్ళు దాన్ని దర్శించారు. ఎలా? అతీంద్రియ, ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సూపర్ కాన్షియస్ స్టేట్, అతీంద్రియ చైతన్యత స్థితికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, అంత ప్రత్యక్షంగా చూశారు. మీరు పుస్తకం చదివే ఉంటారు, వాయిస్ రియల్. దాన్ని ఋతవాణి అంటారు. సత్యవాణి అనలేదు, దాన్ని ఋతవాణి అంటారు. అంటే ఏంటి? బాబూజీ ఆ పేరు ఎందుకు పెట్టాడు? ప్రైమ్ మినిస్టర్ మోడీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు అంటే మనం టీవీలో చూస్తాం నిజంగా దిగాడు అక్కడ. కానీ మనం ఎయిర్పోర్ట్లో ఉండి ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ దిగిన దాన్ని మన ప్రత్యక్ష కన్నులతో చూచామనుకో, అది ఋతం. కాబట్టి ఈయన చెబుతూ ఆది స్థితి నుంచి సృష్టి ఎలా ప్రారంభమైంది, అసలు సృష్టికి ముందుటువంటి మూల స్థితి ఎలా ఉంది, పుస్తకాలు రాశారు. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, నాస్ది ఉపనిషత్. అయితే బాబూజీ మహారాజ్ లాంటి వారు అతీంద్రియ చైతన్యతా స్థాయికి వెళ్ళి డైరెక్ట్గా ఎలా నేను నిన్ను మిమ్మల్ని చూస్తున్నానో ఆ విధంగా చూశారట. ఓకే, ఆ విధంగా దర్శించి ఏం కనుక్కున్నారు? సృష్టికి ముందు ఏముందని కనుక్కున్నారు? దేర్ ఎగ్జిస్టెడ్ ది సెంటర్. ఏం కనుక్కున్నారు? అక్కడ కేంద్రం ఉన్నది, భూమా ఉన్నది. అదే కదా మనం ముందుగా చర్చించుకుని. అది ఎట్లా ఉంది? ఆ శ్లోకాల్లో కానీ ఆ పద్యాల్లో కానీ పోతే కానీ చూస్తే అది ఎలా ఉంది అంటే అద్భుత వర్ణన చేస్తారు. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనసు కాదు, దాటిన తర్వాత అది నిజంగా అదొక అలౌకికమైనటువంటి ఒక అనుభూతి కదా. కాబట్టి వీళ్ళు ఏం కనుక్కున్నారు అంటే అక్కడ ఒకటే ఒకటి ఉన్నది, అది కేంద్రము అని కనుక్కున్నారు. అయితే ఆయన ఎంత గొప్పగా వర్ణిస్తాడు. దాంట్లో ఒక గుడ్డు ఉందనుకో, దాంట్లో ఎన్నో గుడ్లు ఉంటాయి. ఒక గుడ్డు కన్నా చూస్తే సింగిల్ ఎగ్ మొత్తం మన మానవాళి ఎంత ఉందో అదంతా కూడా సూక్ష్మ రూపంలో ఒక చిన్న గుడ్డులో ఉందట. అనంటే ఇప్పుడు విత్తనం ఉంది, విత్తనాన్ని గన లోపల చూసి సూక్ష్మంగా పరిశీలిస్తే మొత్తం చెట్టు ఉంటుందట. శంకరాచార్య అదే చెప్తాడు, ఎంతో సూక్ష్మ రూపంలో. అది లేకపోతే చెట్టు రాదు. అది లేకపోతే అంటే విత్తనం అనేది చాలా గొప్పదైన చెట్టు యొక్క సూక్ష్మతత్వం దాని లోపల ఉంది. కాబట్టి మనం
భూమిలో పాతి చేసేస్తే అది ఎంతో పెద్ద వృక్షంగా మారుతుంది కదా. అదే విధంగా కేంద్రంలో మొత్తము సృష్టి, చరాచర జగత్తు అనంటే ఈ విశ్వమే కాదు, ఇటువంటి విశ్వాలు కొన్ని కోటాను కోట్లు. వీళ్ళు ఇంకా పరిశోధన చేస్తున్నారు కదా, నక్షత్ర మండలం, తర్వాత ముందుగా ఏదో అనుకున్నాం కదా గ్యాలక్సీస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడున్నాయి? సూక్ష్మ రూపంలో కేంద్రంలో, ది సీడ్, విత్తనంలో ఉంటాయంటున్నాడు. కేంద్రంలో సూక్ష్మంగా అది సృష్టి యొక్క మొత్తము విత్తనం అక్కడుంది. లాస్ట్ ఒక సెంటెన్స్ ఇస్తాడు, ది సీడ్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబ్సల్యూట్ వైబ్రేషన్. అక్కడ ఆ విత్తనం ఎలా ఉంది, దాన్ని ఎలా మనం పోల్చొచ్చు అని అంటే పరిపూర్ణమైన స్పందన రూపంలో అది ఉంది అని రాస్తారు. అదే బాబూజీ అంటే తర్వాత చదువుతాను. బాబూజీ మహారాజ్ యొక్క రాసిన దాన్ని కేసీ వరదాచారి చెప్తూ జస్ట్ ఒక మాట చెబుతూ, ముందు కేంద్రం ఉందయ్యా, దాంట్లో ఒక అదృశ్య చలనం ఉంది, దాంట్లో ఒక సృష్టి తిరగనే ఒక క్షోభ. ఎప్పుడైతే ఆ క్షోభ ద్వారా అదృశ్య చలనంలో అలా జరిగిందో ఎగ్ లైక్ థింగ్స్ అని అంటే, ఎగ్ అంటే గుడ్డు లాంటి ఇవి బయటకు వచ్చాయి. ఒక్కొక్క గుడ్డు ఒక్కొక్క విశ్వం అట. అమ్మ, ఎంత గొప్ప రాస్తాడు ఆయన. ఒక్కొక్క గుడ్డు ఎంత విశ్వము. అట్లా కొన్ని వేలో లక్షలో అటువంటి విశ్వాలంతా ఏర్పడ్డాయి. దాంట్లో మొట్టమొదటిగా ఏర్పడింది మాస్టర్ సెల్ అంటాడు, మాస్టర్ కణం. తర్వాత మనం ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే నేను అబౌట్ మాస్టర్ కణం అది ముందుగా ఫస్ట్ వచ్చిన ఎగ్లో మాస్టర్ కణానికి దగ్గరగా ఉండేది మన భూమి ఎర్త్ ప్లానెట్. కాబట్టి అర్త్ ప్లానెట్ లో మనం కన్నా ధ్యానం చేస్తూ దాన్ని పొందొచ్చు అని రాస్తాడు. ఓకే, దాని తర్వాత ఈ పేరాలో ఏం చెప్తున్నారు? సృష్టికి ముందు ఏముంది? ఓకే, సృష్టికి ముందు ఏముంది? ఇంకా దీనికి రాలేదు బ్రదర్, ముందుదే. ఓకే, సో సృష్టికి ముందు ఏముంది? ఇదే కదా మనం చూస్తున్నాం ఇక్కడ. ది హాల్ మార్క్ ఆఫ్ సోల్ ఈస్ పీస్. అంటే ఆత్మ యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే శాంతం. ది ఫైనల్ మెజర్ ఈస్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ టూ ఇన్ఫినిట్స్. మనం అనంత స్థితికి చేస్తే గానీ దాంట్లో మనం కలవలేనురా బాబు. ఏ సింగిల్ ఎగ్ కంటైన్స్ ది ఎంటర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎ సటిల్ ఫామ్. ఎంత గొప్పగా చెప్తాడు. మనం ఇన్ని లక్షలు, మిలియన్లు, బిలియన్లు సంతాన నిరోధం చేసుకోవాలి అని అంటే అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇదంతా కలిసి ఒక చిన్న ఎగ్లో ఉందట, చిన్న గ్రుడ్ అంటాం. ఓకే, కాబట్టి ఆ కేంద్రంలో అది ఎక్కడుంది అంటే దాని పేరే అబ్సల్యూట్ వైబ్రేషన్ అని అంటాడు. ఓకే, ఇది మనం ఇక్కడ నేర్చుకున్నాం. నెక్స్ట్కి వెళ్దామా? నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది మనకు అర్థమవుతుందా అని అంటే, పరిపూర్ణ స్పందన అనేది ఎక్కడుంది? కేంద్రంలో ఉంది. ఇంతవరకు ముందు పేరాలో మనం అర్థం చేసుకుంది. అంటే దాంట్లో ఏముంది? మొత్తము సృష్టి అంతా కూడా విత్తన రూపంలో ఉంది అని మనం చదువుకున్నాం. ఓకే, సరే. అయితే టైం లేదు కదా. ఓకే, ఊరికి ఎట్లా చదువుకుందాం ముందు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఆ పరిపూర్ణ స్పందన ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సైన్స్ రీత్యా ఎలా అర్థం చేసుకోవాలి అని
ఆయన చెప్పుకుంటా వెళ్తాడు ఇక్కడ. కాబట్టి దాన్ని మనం ఇట్స్ ఎ ప్యూర్ సైన్స్. దాంట్లో ఆయన దాని గురించి చెప్తారు. మనం దీన్ని నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. కాబట్టి ఇంతవరకు మనము చదువుకున్నది మనకు ఎంతవరకు అర్థమైందో దాన్ని ఆపోషణం అవగాహన పెట్టుకున్నానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ఈ లోపల ఒక చిన్న కథ చెప్పుకుంటాం. ఓకే, స్టోరీ టైం. ఎందుకంటే ఇది చాలా గహనమైన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం రిలీఫ్. రామతీర్థ చెప్పేవారు ఈ కథ. మొన్న స్పిరిచువల్ ఫంక్షన్ జరిగింది కదా, గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్లో గౌర్ గోపాల్ దాస్ కూడా ఇదే కథ చెప్పారు. గౌర్ గోపాల్ దాస్ గారు. ఇది రామతీర్థ, నేను ముందుగా చెప్పాను కదా, ఇన్ ద వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని 2 పుస్తకాలు ఉన్నాయి. అదేంటి అని అంటే, ఒక రాజు, ఆ రాజుకు పెయింటింగ్ అంటే ఈ రంగులు, ఆర్ట్, కళ అని అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకని ఎవరైతే అద్భుతమైన ఆర్ట్ వేస్తారో వానికి కొన్ని లక్షల బహుమతి ఇస్తానని చెప్తాడు. ఎంతో మంది వస్తారు, అంతా వెళ్ళిపోతారు. చివరికి 2 మాత్రమే మిగులుతారు. సో రాజు ఏం చేస్తాడంటే, సరే వాళ్లకు బిల్డింగ్లో ఇక్కడ ఒక గోడ ఇస్తాడు, ఇక్కడ ఒక గోడ ఇస్తాడు, దానిలో కర్టన్స్ వేస్తాడు, మధ్యలో ఇంకొక కర్టన్ వేస్తాడు. వేసి మీరు ఎన్ని రోజులు చేస్తారో చెయ్యండి, ఎన్ని రోజులు దీన్ని బొమ్మను గీస్తారో గీయండి, దాన్ని బట్టి ఎవరైతే సహజంగా అందంగా ఉంటే దానికి నేను ప్రైజ్ ఇస్తాను అని చెప్తాడు. సరే, అందరూ ఈ పక్క ఆయన ఆ పక్క ఆయన, ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు గీస్తూ వెళ్తారు. టైం వచ్చింది, సో చెప్తారు అయిపోయింది అని. రాజు, మంత్రి, మిగతా వాళ్ళంతా వస్తారు. వచ్చి మొట్టమొదట ఈ పక్క ఉండేది దాని తెర తొలగిస్తారు. మధ్య తెర అలానే ఉంటుంది, తెర తొలగిస్తారు. తెర తొలగిస్తే అది ఎంత అందంగా ఉంటుంది అని అంటే ఆయనే వర్ణించాలి. అనంటే చంద్రుడు, మంచి నక్షత్రాలు, పెద్ద సెలయేరు, హంసలు, ఏమి ఎలా ఉంటుంది అని అంటే మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని అద్భుతాలు అక్కడే ఉన్నట్టుగా. మలయ మారుతం అంటే గాలి వీచేది కూడా అలా ఉంటుంది. అలా ఏదో 3D దాంట్లో ఉన్నట్టుగా మొత్తం ఎక్కడ చూసినా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ 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 మాదిరి ఉంటుంది. అది చూసి రాజు చాలా ఆశ్చర్యపోతాడు. అరే, దీనికి ప్రైజ్ ఇస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాడు. అయితే మంత్రి చెప్తాడు, ఇంకొకటి ఉంది అని చెప్తాడు. సరే, ఆ పక్క ఉండేటువంటి తెర ఓపెన్ చేస్తాడు. ఆ పక్క ఉండే తెర ఓపెన్ చేస్తే అది ఎట్లా ఉంటుంది? మొత్తం అంతా చీకటి, మొత్తం అంతా చీకటి. ఆ చీకటిలో ఒక కొండ నుంచి, కొండ లోపల నుంచి ఒక కొమ్మ బయటకు వస్తుంది. కొమ్మ బయటకు వస్తుంది. ఓకే, దాంట్లో ఒక నెస్ట్ అంటే గూడు. ఆ గూటిలో పక్షి పిల్లలు. పక్షి ఆనందంగా తిండి తినిపిస్తూ ఉంటుంది, అవి ఆనందంగా తింటూ ఉంటాయి. అవి ఆనందంగా తింటూ ఉంటాయి. అంటే వాతావరణం ఎలా ఉంటుంది అని అంటే, చూసేదానికేమో చీకటి, తర్వాత కొండ మధ్య నుంచి కొమ్మ వచ్చింది, కొమ్మ మీద ఒక గూడు, దాని మీద పక్షులు ఎంతో అందంగా, ఎంతో ఆనందంగా ఉంటాయి. అది చూసిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అంటాడు.
కాబట్టి దీనికే ప్రైజ్ ఇస్తామని ప్రైజ్ ఇస్తాడు. ఎందుకు ప్రైజ్ ఇచ్చాడు అని అంటే, ఈ పక్కగా చూస్తే అంతా మలయమారుతం, అంతా మంచి వాతావరణం, ప్రకృతి సౌందర్యం, చంద్రుడు, ఇవన్నీ కూడా ఎక్కడ కష్టాలు బాధలు కనపడలేదు. అసలు జీవితం అట్లా ఉంటుందా? జీవితం అట్లా ఉంటుందా? కాదు కదా. ఇక్కడ చూడు, జీవితాలను పరిశీలిస్తే ఎన్నో కష్టాలు బాధలు అన్నీ ఉన్నాయి. అయితే కష్టాలు బాధలో కూడా ఒక సంతోషం, ఒక సుఖం అక్కడ ఉంది. దాని గౌర్ గోపాల్ దాస్ వివరిస్తూ, కాబట్టి నీ లోపల ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని సంస్కారాలు ఉన్నప్పటికీ దెర్ ఇస్ అ హార్ట్నెస్ ఇన్ యూ. నీ హృదయంలో హృదయపు గూడుంది. గూడులో ప్రశాంతపు కేంద్రం ఉంది. కాబట్టి అక్కడ కదా మనం రమించాల్సింది. కష్టాలు లేకుండా ఉంటాయా? బాధలు లేకుండా ఉంటాయా? ఉద్యోగం పోకుండా ఉంటుందా? ఏమి ఆళ్ళు మధ్య గొడవలు లేకుండా ఉంటాయా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయా? ఇన్ని ఉన్నప్పటికీ ఎప్పుడైతే నీవు హృదయం మీద మనసు పెట్టి ధ్యానం చేస్తావో ప్రశాంతత కలిగి ఉంటావు అని ఆయన ఆ కథను ఎంతో అందంగా చెప్పారు. చాలా గొప్ప కథ. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.